అందరికీ నమస్కారం అండి. అనసూయ క్రియేషన్స్ బ్యానర్ మీద మొట్టమొదటిసారిగా మేము టవల్ అల్లుడు అనే సినిమాని నిర్మిస్తున్నాం. ఈ సినిమాని ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శ్యామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేస్తున్నారు. మా అల్లుడు ప్రేమ్ సాగర్ ఈ సినిమాకి హీరోగా నటించబోతున్నారు. మా పని మనిషి మంగ హీరోయిన్ గా నటిస్తుంది. అందరికీ నమస్కారం. ఈ సినిమాని ఆదరించాలని 100 రోజులు ఆడించాలని ప్రేక్షక దేవుళ్ళని కోరుతున్నాను. దీనికి ఇప్పుడే హీరోయిన్ లక్షణాలు వచ్చేసాయి. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా చండాలంగా ఫీల్ అయ్యాను. కాకపోతే క్లైమాక్స్ లో హీరో విలన్ ని టవల్తో ఉరేస్తాడు. ఆ ఒక్క పాయింట్ నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకున్నా. గత సినిమాల్లా కాకుండా ఇదే ఫస్ట్ సినిమా అయితే గత సినిమాల్లో ఎలా ఉంటారు సార్? గతం అంటే నా గతం కాదు, మా డైరెక్టర్ గారి గత సినిమాల్లా కాకుండా మంచి హిట్ సినిమా అవుతుందని అవ్వాలని నా టవల్ స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా మనస్ఫూర్తిగా అంటారు, మరి మీరేంటి సార్ టవల్ స్ఫూర్తిగా అంటున్నారు? ఆ టవలే ఆయనకి ప్రాణం, అందుకే ఆయన అలా అంటున్నారు. ఓహో, అంటే అది పోతే ఆయన ప్రాణం పోయినట్లేనా? మానం పోయినట్టు. ముందు వచ్చిన పని చూడండి. ఓకే 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 ఇప్పుడు మా డైరెక్టర్ క్రియేటివ్ డైరెక్టర్ శ్యామ్ గారు మాట్లాడతారు. చచ్చా, నాకు చప్పట్లు నచ్చవు. కావాలంటే 1 కేజీ రాళ్ళు తీసుకొచ్చి కొట్టండి. అది క్రియేటివిటీ అంటే. పని పట్ట లేకుండా ఈ చప్పట్లేంటి చెప్పండి. ఏదైనా చేస్తే క్రియేటివిటీ ఉండాలి. సరే, ఈ సినిమాని నేను డైరెక్ట్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి కింద ప్యాంట్ ఉండదు. మరేముంటుంది? అది అమ్మా కంగారు పడకండి అమ్మా, టవల్ ఉంటుందమ్మా, భయపడకండి. అసలు ఆ టవల్ హీరోకి ఎలా వచ్చింది, ఆ టవల్ చూసి హీరోయిన్ ఎలా ప్రేమలో పడింది, ఆ టవల్ను చూసి అసలు ఆ అత్త పెళ్లికి ఎందుకని ఒప్పుకోలేదు, చివరికి ఆ టవలు హీరోయిన్ ఎలా కలిపింది అన్న దాని మీదే అల్లుడు కథ. ఈ టవల్ అల్లుడు. దీనికి హీరోయిన్ గా చేస్తున్న మంగ గురించి చెప్పాలంటే ఏమీ లేదు. అందుకే ఏమీ చెప్పట్లేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా చేస్తున్న ప్రేమ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కాకపోతే అంతసేపు చెప్తే మీరు వెళ్ళలేరు కాబట్టి అందుకే చెప్పట్లేదు. ఇక నిర్మాత అనసూయ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నా. ఇక నా గురించి మీ గురించి అంతా తెలిసిందే కాబట్టి చెప్పక్కర్లేదు. సో ఇంతటితో ముగిస్తున్నాను. సార్, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా? 100 డేస్. ఒక్కరోజు తగ్గినా నేను ఈ సినిమా చేయటం మానేస్తాను. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఉండగా మరి ప్రేమ్ సార్ని ఎందుకు హీరోగా సెలెక్ట్ చేశారు సార్? అంటే మీరే అన్నారు కదా పెద్ద పెద్ద హీరోలని, వయసులో కూడా కదా, అందుకే కొంచెం యాంగ్రీ బొంగు బాబా యంగ్ మ్యాన్ అయితే బాగుంటుందని మా భావాన్ని పెట్టుకున్నా. మరి పని మనిషిని ఎందుకు సార్ హీరోయిన్ గా పెట్టారు? అది వచ్చి తను రసం బాగా పెడుతుందండి, కాబట్టి నవరసాలు కూడా బాగా పలికిస్తుందని నమ్మకంతో పెట్టుకున్నాను. ఇంక ఈ సినిమాకి చీఫ్ మేకప్ ఉమెన్ మా లతుదిన.
అలాగే ప్రొడక్షన్ మేనేజర్ మా రాంబాబు అన్నయ్య, హాయ్ 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 హాయ్. ప్రొడక్షన్ చీఫ్ మా తులసోదన, ఇకపోతే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ మా ఇంకో అన్నయ్య బద్రి, అలాగే మళ్ళీ ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ మా మరో అన్నయ్య రంగనాథం. నాకు మ్యూజిక్ ఏమొచ్చరా? రే నువ్వు గేదెకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏమంటావురా? అది మేడం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 4 రోజులు షూటింగ్ చేసి 5వ రోజు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని 6వ రోజు మళ్ళీ మనం సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంకా బయలుదేరండి.